నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా కొడిమ్యాల మండలంలో గ్రామ పంచాయతీలలో అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొన్ని పేపర్లో వచ్చిన వార్తలు కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక విషయం ఏంటంటే, ఈ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి. దాన్ని నేను తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా అలాగే పేపర్లో వచ్చిన ఏదైతే కథనాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా. ఈ ముఖ్యంగా కొడిమ్యాల మండలంలో ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్త ఎక్కువ చక్కర్లు కొడుతుంది. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా. మరి ఇది ఎవరండా చూసుకొని గ్రామ పంచాయతీలలో ఇట్లా విత్డ్రాలు చేస్తున్నారు, లేకపోతే నిజంగానే అవినీతి జరుగుతుందా, ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఏమైనా కల్పితాలు చేసుకొని ఇంకేమైనా చేస్తున్నారా? ఒకవేళ నిజంగా గ్రామ పంచాయతీలో డబ్బులు తీయాలంటే ఎలాంటి రూల్స్ పాటించాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఒకసారి ఈ పోస్టులు చూద్దాం. ఇగో నమస్తే తెలంగాణ వచ్చింది. ఇది కొడిమ్యాల ఏప్రిల్ 27 మండలంలోని నాచుపల్లి పంచాయతీ కార్యదర్శి శేఖర్ కారోబార్ చారిపై వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో కార్యదర్శి కారోబార్ ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీలో అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయగా తీర్మానం బుక్లో కింద గ్యాప్ ఉంచి వార్డు సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా రూపాయలు 6 నుంచి 7 లక్షల వరకు నిధులు విత్డ్రా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యదర్శిని ప్రశ్నించగా కారోబార్ కార్యదర్శిపై దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో 3 నెలల లావాదేవీల విచారణ చేసి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు ఉల్లేంద్ర అశోక్ వీళ్ళు వార్డు సభ్యులు ఉన్నారన్నట్టు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏది కానీ వార్డు సభ్యుల తీర్మానం లేకుండా డబ్బులు రూపాయి కూడా విత్డ్రా చేసుకోరాదు. ఇప్పుడు వార్డు సభ్యుల తీర్మానం చేయాలి, ఏదైనా పని చేయాలంటే దాని ప్రాసెస్ ఎట్లుంటుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు సంతకాలు పెట్టిన తర్వాత ఇది ఏది నాచుపల్లికి సంబంధించి ఈ ఆయనకి ఒకటేకొకటి మొన్న పూడూరు బిల్లులు ఏదో మొత్తానికైతే వైరల్ అయినాయి. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వార్డు మెంబర్లు సంతకం పెట్టిన తర్వాత కింద గ్యాప్ ఉంచుకొని ఇంకేదో తీర్మానాలు రాస్తున్నారట. అట్లా 6 నుంచి 7 లక్షల నిధులు విత్డ్రా చేశారట. ఏది నాచుపల్లికి సంబంధించి. ఇది ఒక వార్త. ఇది ఇంకో వార్త ఉంది. ఇది అదేనా? ఇది నాచుపల్లి గ్రామానికి సంబంధించి. ఇది కొడిమ్యాలకు సంబంధించింది ఉన్నట్టుంది. ఈ బిల్లులు ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిల్లులు వైరల్ అవుతాయి. ఈ బిల్లులు ఇవన్నీ ఒక యువసేన అని పూడూరు యువసేన అని ఒకటి పెట్టిరు. అందులో ఇది కొడిమ్యాలకు సంబంధించి బిల్లులు. ఇది కొడిమ్యాలకు సంబంధించి నాచుపల్లి, కొడిమ్యాల, పూడూరు వీటికి సంబంధించి బిల్లులు మొత్తం ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఒకవేళ మరి ఎందుకు ఇంతగానో ఆరోపణలు వస్తున్నాయి కొడిమ్యాల మండలంలో అంటే, అసలు వాస్తవానికి ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అసలు ఎట్లా తీయాలి? ఒకవేళ నిజంగా డబ్బులు విత్డ్రా చేసుకుందాం అనుకో. ఇప్పుడు విషయం ఏంటంటే, కొత్తగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుకుందాం ఇక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరీరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అనుకుందాం. గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరీరు, ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేసిరు, కాంగ్రెస్ పార్టీలో కొందరు గెలిచిర్రు. అయితే అసలు ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లుంటుంది పూర్తి వివరాలు మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. భారతదేశంలో గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య పరిపాలనను బలపరచడానికి 73 కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేశారు. పంచాయతీరాజ్ అంటే ఏమిటి అసలు? గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక ప్రజలే తమ అభివృద్ధిని పనులు నిర్ణయించి అమలు చేసుకునే వ్యవస్థను పంచాయతీరాజ్ అంటారు. 3 స్థాయిల నిర్మాణం. దీన్ని గ్రామ స్థాయి, ఇంకోటి మండల స్థాయి, జిల్లా స్థాయి. గ్రామ స్థాయిలో ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీ ఉంటుంది. మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటుంది. ముఖ్య భాగాలు ఏంటిది? గ్రామ సభ. గ్రామంలో అన్ని ఓటరు సభ్యులు అభివృద్ధి నిర్ణయాలకు ఇది ప్రధాన వేదిక. మనం ఇప్పుడు ఏదైనా పనులు ఉన్నాయనుకో, ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడ మనం ఈ వార్డు సభ్యులందరూ కూర్చొని మా వార్డులకు ఇది ఉన్నది, ఈ సమస్య ఉన్నదని చెప్పుకొని మనం ఆ తీర్మానాలు చేసుకుంటాం. అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సర్పంచ్ నాయకత్వంలో గ్రామ పంచాయతీ పనిచేస్తుంది. పంచాయతీరాజ్ బాధ్యతలు ఏంటి అసలు? అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు, కాలువలు, తాగునీరు, గ్రామ విద్యుత్, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్వాడీ. ఇది పంచాయతీరాజ్ బాధ్యతలు. సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమం, పింఛన్లు, ఉద్యోగ హామీ పథకాలు, ఈ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైతులకు సహాయం, పశు సంవర్ధక అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రికార్డులు, పనులు అంటే జనాభా రికార్డులు, పనుల సేకరణ, హౌస్ ట్యాక్స్ మొదలైనవి గ్రామ పంచాయతీలు ఉంటాయి. మనకు తెలిసాయి. పాలకవర్గం సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వీలైతే ఇక జెడ్పీటీసీ ఎక్కువ ఉండడు, కానీ జిల్లా పరిషత్లో జెడ్పీటీసీ ఉంటాడు. ఇక వీరిని ప్రత్యక్షంగా ఎన్నుకో. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది
ఒకసారి 29 అంశాలు ఉన్నాయి. పంచాయతీలకు రాజ్యాంగం ద్వారా 29 అంశాలను అప్పగించారు. వాటిలో ముఖ్యమైన ఒకటి చెప్తా కొన్ని. వ్యవసాయం, పశు సంవర్ధక, గ్రామీణ గృహాలు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, గ్రామీణ రోడ్లు ఇవి కీలకమైనది. రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటుంది, ఇది తెలిసిందే. ప్రయోజనాలు, దీనివల్ల ప్రయోజనం ఏంటిది? గ్రామీణ అభివృద్ధి వేగంగా జరుగుతుంది, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది, అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది, స్థానికంగా త్వరగా సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పంచాయతీ ఫండ్స్ ఎలా ఖర్చు చేయాలి ఇది అనేది కీలకం. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. పంచాయతీ ఫండ్స్ ఖర్చు చేయడం అనేది ఒక సిస్టమ్ ప్రకారం జరగాలి. ఇది ఎవరైనా వ్యక్తిగతంగా నిర్ణయించేది కాదు. గ్రామసభ, పంచాయతీ తీర్మానం, అధికారుల పర్యవేక్షణతో జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 ప్రకారం ఖర్చు చేయాలి. మరి ఏం చెప్తుంది? అవసరాలను గుర్తించడం. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఏదైనా పని అవసరము ముందుగా గుర్తించాలి. ఉదాహరణకు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ, స్ట్రీట్ లైట్ కానీ. ఇవి సాధారణంగా గ్రామసభలో ప్రజలు చెప్పినవి. ఇక గ్రామసభ ఆమోదం పొందాలి. గ్రామసభ ఆమోదం ఎప్పుడు ఉంటుంది? గ్రామసభ పెట్టినప్పుడు ఈ పనులు గ్రామంలో చర్చించాలి, ప్రజల సమ్మతితో ప్రాధాన్యత నిర్ణయించాలి. ఇది చాలా ముఖ్యమైనది. స్టెప్ లేకపోతే అక్రమంగా పరిగణిస్తారు. గ్రామ పంచాయతీ తీర్మానంలో ఎవరెవరు ఉంటారంటే సర్పంచ్ మరియు వార్డు సభ్యులు సమావేశమై ఈ పనిని చేసుకోవచ్చు అని ఏ పనిలో అధికారికంగా తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాతనే ఇది పని చేసుకోవచ్చు. అయితే బడ్జెట్ కేటాయింపు ఎట్లా జరుగుతుంది? మొత్తం వచ్చిన నిధులను విభజించాలి. ఉదాహరణకు 40% మౌలిక సదుపాయాలకు, 30% శుభ్రత, పారిశుభ్రతకు. ఇప్పుడు మన బడ్జెట్ వస్తుంది కదా, దాన్ని 20% సంక్షేమం కోసం, 10% అత్యవసరాలకు, 10% అత్యవసరాలకు అట్నే పెట్టాలి. ఇక టెక్నికల్ అప్రూవల్ ఎట్లుంటుంది? ఇంజనీరింగ్, పంచాయతీ అంచనా వేస్తారు. పిఆర్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ డిపార్ట్మెంటు అంచనా వేస్తారట. అంచనా ఖర్చు ఎట్లుంటుందంటే అంచనా ఖర్చు ఎస్టిమేట్ తయారు చేస్తారు. పని అమలు చేస్తారంటే 2 విధాలు. పని అమలు చేసే విధానం ఎట్లుంటుందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి కాంట్రాక్ట్ ద్వారా, నేరుగా పంచాయతీ ద్వారా. చెల్లింపులు ఎట్లా వేస్తారంటే పని పూర్తయినాకనే బిల్లులు క్లియర్ చేయాలి. బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపులు జరుగుతాయి పంచాయతీలో ఏది చేసినా కానీ. క్యాష్ చెల్లింపులు ఎక్కువ అనుమతించారు దీనిలో. రికార్డు నిర్వహణ ఎట్లా చేస్తారంటే తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. క్యాష్ బుక్, వౌచర్లు, మేనేజ్మెంట్ బుక్, ఎంబీ అంటారు. మేనేజ్మెంట్ బుక్ అంటే మెజర్మెంట్ బుక్ అంటే ఎంబీ, వర్క్ రిజిస్టర్, ఇవి 4 కంపల్సరీ. అయితే ఆడిట్, ప్రభుత్వం ఆడిట్ జరుగుతుంది. అక్రమాలు ఉంటే చర్యలు తీసుకుంటారు. ఇలా కంపల్సరీ ఆడిట్ ఉంటుంది. ఇక ఫండ్స్ ఎలా వాడాలి? ఫండ్స్ దేనికి వాడాలంటే రోడ్లు, కాలువలు, నీటి ట్యాంకులు, బోర్లు, స్ట్రీట్ లైట్స్, చెత్త నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్స్, పాఠశాల భవనాలు. ఫండ్స్ ఎలా వాడాలంటే ఫండ్స్ వాడకూడని విషయాలు, గ్రామ పంచాయతీలో వాడుకునే విషయాలు అంటే వ్యక్తిగత ప్రయోజనం, నా స్వార్థం కోసం నిజంగా ఒక బిల్లు పెట్టుకొని తీసుకోవడం, లేకపోతే సర్పంచ్ మెంబర్లు వ్యక్తిగత ఖర్చుల కోసం, అక్రమ కాంట్రాక్టుల కోసం, లేకపోతే గ్రామసభ ఆమోదం లేకుండా తీయడం అనేది నేరం. ఇక ముఖ్యమైన రూల్స్ ఏంటి అంటే గ్రామసభ అనుమతి తప్పనిసరి, అన్ని ఖర్చులు చేసిన రికార్డు చేయాలి, పారదర్శకంగా ఉండాలి, ఇది ప్రజలకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే 15th ఫైనాన్స్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేట్గా ఎలక్షన్లు పెట్టడం వల్ల దాదాపుగా ఒక 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ నిధులు ఏవైతున్నాయో ఇవి పడే అవకాశం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇప్పుడు గెలిచిన సర్పంచ్లకు కానీ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అందుకని గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా కొన్ని ఏరియాలలో విచ్చలవిడిగా తీసే అవకాశం ఉంది. అది తీస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా తీయాలి, ఎందుకు తీయాలి, ఎట్లా తీయాలనేది ఆలోచన లేకుండా తీస్తూ ఉన్నారు. మరి ఎవరు అండదండతో తీస్తున్నారని అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇది కొడిమేల మండలానికి సంబంధించి కొన్ని చక్కర్లు కొడుతుంది. కొడిమేల మండలానికి సంబంధించి మరొక వార్త ఏంటంటే పూడూరు యువసేన అని ఒక వాట్సాప్ లేదా ఫేస్బుక్ పేజీ పెట్టిరు. అందుకెళ్ళి నేను కొన్ని డౌన్లోడ్ చేసిన, మళ్ళీ అది ఇప్పుడు చూస్తే లేదు, అది డిలీట్ చేశారు. మరి ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు? పర్టికులర్లీ గ్రామ పంచాయతీల బిల్లులు అన్నీ అందులో పెడుతున్నారు. అది ఎవరు క్రియేట్ చేశారో అర్థం కాలేమో నాకైతే. అది ఇప్పుడు చూస్తే లేదు. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీ కొడిమేల మండలంలో జరుగుతున్నది. ఇది మరి దయచేసి వీటిపైన డిపిఓ గారు మొన్ననే కొడిమేల మండలానికి సంబంధించి గ్రామ పంచాయతీకి ఎంక్వైరీకి వస్తాను చెప్పిరట, మరి రాలేదు. అసలు ఏం జరుగుతుంది, అధికారికంగా ఏం జరుగుతుంది, అనధికారికంగా ఏం జరుగుతుంది, ఎవరు ఆపుతున్నారు, అసలు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఈ సర్పంచులలో ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, అధికారులు దీన్ని తేల్చాల్సిన బాధ్యత ఉన్నది. 100% అవినీతికి పాల్పడ్డారా లేకపోతే నిజంగానే ఆరోపణలు వస్తున్నాయా, ఈ పేపర్లు వచ్చే వార్తలు వాస్తవం కదా అన్నది నిజంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. దీనికి అధికారులు స్పందించి వెంటనే ఈ గ్రామ పంచాయతీలపై చర్యలు తీసుకోవాలి. నిజంగా దీనిపైన పూర్తి విచారణ చేసి ఏవైతే వస్తున్నాయో వార్తలపైన పూర్తి విచారణ చేసి గ్రామ పంచాయతీలలో అవినీతి జరిగిందా, నిజంగా నిధుల దుర్వినియోగం జరిగిందా, దీనిపైన ఒకవేళ జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైనా కానీ 100%. మరి నిజంగా డిపిఓ నిజంగా ఎంక్వైరీకి రాకుండా ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారా?
మరి ఎవరండా దండ చూసుకొని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న తేలాలి. ఒకవేళ అక్రమాలకు పాల్పడితే 100% కఠినంగా శిక్షించాలి, వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. దయచేసి మిత్రులారా, ఇది మొత్తానికి వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు, లేదా ఫేస్బుక్లు డిలీట్ చేస్తూ ఉన్నారు, పేజీలు డిలీట్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేస్తూ ఉన్నారట. ఇది కొడిమేల మండలంలో జరుగుతున్నది. వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.